వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరట్ ఉప్మా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు 1 కప్ వరకు పెసలు తీసుకొని 2 అవర్స్ పాటు నానబెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న పెసలను తీసుకొని కొద్దిగా అల్లం, అలాగే 2-3 పచ్చిమిర్చి, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని గరిటెతో బాగా తిప్పుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి కళాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి 2 కప్స్ వరకు వాటర్ వేయండి. మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ వేసి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి 1 కప్ వరకు సూజీ రవ్వ వేస్తూ కలుపుతూ ఉండండి. లేకపోతే ఉప్మా అనేది ఉండలు కట్టేస్తుంది. అలా దగ్గర పడేంత వరకు కలుపుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 2 స్పూన్స్ వరకు పెసరట్టు దోసని తీసుకుని పిండి అనేది పెసరట్ లాగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఉప్మా కూడా పైన పెట్టి టర్న్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా రోల్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అలాగే మిగతా పిండిని కూడా అలా వేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి టేస్ట్ చేయండి. అంతేనండి, పెసరట్ ఉప్మా రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.